హాయ్ రోన్, దిస్ ఇస్ సూర్య ఫంటెస్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్. సో ఈ రోజు మనం లైక్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ 4 స్టార్ట్ చేసాం. దిస్ చాప్టర్ సో సో ఈ చాప్టర్ స్టార్ట్ చేసాం. సో సగం కంప్లీట్ అయింది. వి విల్ రిమైనింగ్ ఇప్పుడు చూద్దాం. సో మనం మిగతా పార్ట్ కంప్లీట్ చేసే ముందు జస్ట్ వి విల్ రివైజ్ మాట అసలు ఏమేమి చూసాం అనేది. సో ఇంట్రడక్షన్ లో మనం ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఓకే, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం కి దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అని చూసాం. సో దెన్ వీ డిఫైన్డ్ హౌ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక పార్టికల్ మీద ఫోర్స్ ఎలా ఉంటుందో, చార్జ్ మీద, ఒక చార్జ్ ఉన్న పార్టికల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే దాని మీద ఫోర్స్ ఎలా ఉంటుందో, సేమ్ థింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కూడా చార్జ్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కూడా. సో అది అంతా, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఫోర్స్ ఇలా ఉంటది. సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఫోర్స్ ఎంత, Q ఇంటూ V క్రాస్ B. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు చార్జ్ మూవ్ అవుతున్నప్పుడు, చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మూవ్ అవుతున్నప్పుడు దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎలా గవర్న్ అవుతుంది, F ఈక్వల్ టు QV క్రాస్ B. V క్రాస్ B. Q అనేది స్కేలర్, దాని వెలాసిటీ క్రాస్డ్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్తుంది అన్నమాట ఇది, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో దెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చూసాం, బయో-సావర్ట్స్ లా చూసాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దెన్ సో కొంచెం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి మోషన్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మూవ్ అయితే ఎలా ఉంటది ఫోర్సెస్, సో అదను ఎలా పార్టికల్, పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఎలా ఆసిలేట్ అవుతుంది, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటది, సో మనం చూసాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ పాస్ అవడం, ఒక కండక్టర్ లో కరెంట్ పాస్ అవడం వల్ల దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అది ఎలా క్రియేట్ అవుతుంది, ఏ డైరెక్షన్ లో క్రియేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం బయో-సావర్ట్స్ లా యూజ్ చేసి మనం dB ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ μ0/π IDL క్రాస్ R. ఇక్కడ ఐడియల్ కి ఓ వెక్టర్, ఐడియల్ దాని డైరెక్షన్ డిఎల్ డైరెక్షన్ అనమాట. ఐ కి డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఆర్ అనేది పొజిషన్, అదేమో డిఎల్ డైరెక్షన్, ఆర్ అనేది ఈ డైరెక్షన్. ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంటది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఇంటూ ద ప్లేన్ అంటే ఇంటూ ద పేపర్. మనం ప్లేన్ చూస్తున్నాం కదా, ఇంటూ ద ప్లేన్ ఉంటుంది. μ0/4π అనేది గ్యాస్ కాన్స్టెంట్ అనమాట, కాన్స్టెంట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ. సో దెన్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ అన్ యాక్సిస్ ఆఫ్ ఎ సర్క్యులర్ కరెంట్ లూప్. ఓ సర్క్యులర్ కరెంట్ లూప్ ఇలా తిరుగుతుంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక సర్క్యులర్ లూప్ లో కరెంట్ అవుతుంటే ఆ కరెంట్ వల్ల ఒక పాయింట్, ఓకే, దాని యాక్సిస్ జీరో, దానికి యాక్సిస్ ఉంటుంది కదా, జీరో నుంచి పాస్ యాక్సిస్. సో P అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలంటే ఇది, దాన్ని డెరైవ్ చేసాం అన్నమాట ఎక్స్ప్రెషన్ మనం. సో అట్ సెంటర్ ఎంత ఉంటుంది, ఇది ఎక్స్ప్రెషన్, జనరల్ ఎక్స్ప్రెషన్. అట్ సెంటర్ అంటే X ఈక్వల్ టు 0. సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0I/2πr I క్యాప్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం కరెంట్ ఎలా క్యారీ అయితే, ఓకే, కరెంట్ క్యారీయింగ్ దాంట్లో మనం కరెంట్ క్యారీయింగ్ ఏ డైరెక్షన్ అయితే కరెంట్ వెళ్తుందో ఆ డైరెక్షన్ లో మనం థంబ్ పెడితే, ఇక్కడ థంబ్ పెట్టాలి, థంబ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో రైట్ హ్యాండ్ థంబ్ పెడితే, తర్వాత మన చేతులు కర్వ్ చేస్తాం, మన చేతులు మిగతా 4 ఫింగర్స్ ని కర్వ్ ఇలా చేస్తే అది ఏ డైరెక్షన్ లో ఉంటే, ఇలా చేతులు ఇలా కర్వ్ అయి ఉంటాయి కదా, ఆ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. థంబ్ ఏమో మనం కరెంట్ డైరెక్షన్ లో పెట్టాలి. సో దెన్ వి సాల్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఆంపియర్ సర్క్యూట్స్ లా చూసాం. సో దీనికి గాస్ లా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలాగంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ E.ds ఈస్ ఈక్వల్ టు టోటల్ నెట్ చార్జ్ ఇన్సైడ్ బై ε0 ఎలాగో, గాస్ లో ఎలాగో ఆంపియర్స్ లో అలాగమాట, సిమిలర్. ఓకే, B ఈక్వల్ టు μ0I/2πr. ఓకే, సో ఆంపియర్ సర్క్యూట్ లో చూసాం. సో దెన్ we went about solenoid ద solenoid లో ఎలా ఉంటది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూసాం. సెన్ కాయిల్స్ ఉంటే ఎలా ఉంటది, ద ఫోర్స్ బిట్వీన్ టూ ప్యారలల్ కరెంట్స్ ఎలా మూవ్ అవుతుంటే IB. సో ఇది కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉంటది, మళ్ళీ ఈ కరెంట్ వల్ల దీనికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. సో రెండింటి మధ్య ఫోర్స్ ఎంత కనుక్కున్నాం. రెండింటి మధ్య ఫోర్స్ FBA FAB, రెండు FBA ఈక్వల్ టు F - FB అవుతుంది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం. సో మనం ఆ ఎక్స్ప్రెషన్ చూసాం. సో దెన్ వి వెంట్ అప్ టు టార్క్ on a current loop and magnetic dipole.
సో కరెంట్ లూప్ ఉంటుంది, ఇలా కరెంట్ మూవ్ అవుతున్న లూప్ లో ఇక్కడ కరెంట్ ఎలా మూవ్ అవుతుంది కదా, కరెంట్ ఎలా మూవ్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఐ కదా కరెంట్ అంటే, ఇలా మూవ్ అయ్యి ఈ లూప్ లో కరెంట్ మూవ్ అవుతుంది అన్నమాట. కరెంట్ ఎలా మూవ్ అవుతుంది, సో కరెంట్ ఎలా మూవ్ అవుతుంటే దీని మీద ఇప్పుడు కరెంట్ మూవ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో 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 మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది అనమాట. ఆ ఫోర్స్లు ఇలా కనుక్కుంటాం F1 F2. సో టోటల్ టార్క్ ఎంత, F1 ఇంటూ A/2. F1 ఏమో ఇక్కడ F1 ఏమో ఇక్కడ యాక్ట్ చేస్తుంది, ఇది ఏమో M యాక్ట్ చేస్తుంది అనమాట ఈ సెంటర్ దగ్గర. ఓకే, సో టార్క్ ఈక్వల్ టు F1 ఇంటూ A/2 F2 ఇంటూ A/2. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే I ఇంటూ AB. AB అంటే ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ ది AB. ఓకే, ఈ స్మాల్ ఏబి అంటే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. సో మనకి ఫోర్స్ అనేది ఎంత వచ్చింది, టార్క్ అనేది కరెంట్ పాసింగ్ ఇంటూ ఏరియా, ఆ లూప్ ఏరియా ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాట. ఓకే, సో దే ఆర్ నాట్ కొలీనియర్. సో ఈ కండిషన్స్ చూసాం. ఇప్పుడు ఈ కొలీనియర్ లేకపోతే ఆ లూప్ అనేది అలా ఇందాక ఉన్నట్టు ప్యారలల్ గా లేకపోతే ఎలా ఉంటది, సో పర్పెండిక్యులర్ గా ఉంటే ఎలా ఉంటది మనం చూసాం. సో M అనేది మ్యాగ్నెటిక్ మొమెంటం కింద డిఫైన్ చేస్తాం, IA. ఓకే, టౌ అనేది M క్రాస్ B అని రాయొచ్చు. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ లో ఎలా రాస్తాం, టౌ ఈక్వల్ టు డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఇంటూ క్రాస్ E చేస్తాం కదా. సేమ్ టార్క్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రాస్ B, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాట. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఇక్కడ మనం సర్క్యులర్ కరెంట్ లూప్ as a magnetic dipole. In this section we shall consider the elementary magnetic element that the current loop. We shall know that the magnetic field at large distance due to current circular loop is very similar to behavior of electric field of an electric dipole. So in section 4.6 we evaluated the magnetic field on the axis of circular loop. ఇలా చూసాం కదా, ఇక్కడ సర్క్యులర్ లూప్ ఇలా పాస్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది చూసాం కదా. సమ్ ఈ డిస్టెన్స్ సమ్ R అనుకుంటే, ఇది X అనుకుంటే. ఓకే, ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ సర్క్యులర్ లూప్ లో మనం చూసాం, ఇందాక చూపిస్తాను ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్, ఈ డిస్టెన్స్ X, ఈ డిస్టెన్స్ R, ఈ డిస్టెన్స్ స్మాల్ r. ఓకే, సో సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం ఇప్పుడు. సో సేమ్ అదే ఫార్ములా, ఇస్ క్యాపిటల్ R, ఇది X, ఇది R. సో ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఫ్రమ్ ఈక్వేషన్ 4.15 and its direction along the axis and given by the right hand thumb rule figure 1.42. సో ఆ ఫిగర్ ఇందా చూపించిన ఫిగర్ ఇలా ఉంటుంది ఫిగర్. సో వేర్ ఇస్ ద యాక్సిస్, ద డిస్టెన్స్ అలాంగ్ ద యాక్సిస్, X అనేది అలాంగ్ ద డిస్టెన్స్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ ద లూప్ ఫర్ X గ్రేటర్ దెన్ R, క్యాపిటల్ R అనేది రేడియస్ ఆఫ్ ద లూప్ మాట. వి మే డ్రాప్ X is far greater than R అంటే మనం X² టర్మ్ డ్రాప్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది, μ0I R² 2x³ అవుతుంది. X² హోల్ పవర్ 3/2 ఎంత, 2 క్యాన్సిల్ ఈక్వల్ టు x³ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. నోట్ దట్ ద ఏరియా ఆఫ్ ద లూప్ ఈస్ πr². సో ఏరియా ఆఫ్ ద లూప్ πr² తెలుసు. ఇప్పుడు మనం R² ని A/π అని రిప్రజెంట్ చేసాం అనుకో. సో R² బదులు A/π రాస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. యాజ్ ఎర్లియర్ వి డిఫైన్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ M is the I into A. I into A అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అని డిఫైన్ చేసాం కదా. సో μ0 M by 2πx³. సో μ0 by 4π into 2m by x³. Magnetic field is nearly. So the expression 4.31 is very similar expression obtained for electric dipole moment కూడా మనకి ఎలా వచ్చింది, μ0 by 4π వచ్చింది. అక్కడ మనకి డైపోల్ మూమెంట్ కి μ0 బదులు 1/ε0 పెడితే 1/4πε0 2p. ఇది ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ బై x³ వచ్చింది చూసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి. సిమిలారిటీ అలాగే వచ్చింది అనమాట. సో B is replaced by E, P is replaced by PE, ఎలక్ట్రోస్టాటిక్ డైపోల్. ఓకే, ఇది ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, E అనేది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో E అనేది 2pe/4ε0 x³, which is precisely the field for an electric dipole at a point on axis considered in the chapter 1. So it can be shown. సో ఇక్కడ ఏంటంటే, so the above analogy carried further, we found that chapter 1 the electric field on the perpendicular bisector of electric dipole is given by. So దీన్ని బట్టి సో మనకి ఏంటి, చాప్టర్ 1 లో చూసినట్టు above analogy we found that the electric field
on the perpendicular bisector of the dipole. So ఇది half అవుతుంది అన్నమాట. ఓకే, సో similarly x is the distance of the dipole, p replaced by m and mu naught replaced by 1 by epsilon. In above expression we obtain the result for b at a point in the plane of loop at a distance for x greater than r. So ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ లో హాఫ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ లో హాఫ్. సిమిలర్లీ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసినట్టు. సో ద రిజల్ట్స్ ఆఫ్ ఈక్వేషన్ 4.31 ఈ రిజల్ట్ అండ్ 4.31b, ఓకే, 3.1a 1b becomes the exact point magnetic dipole. The results obtained can surely apply to any planar loop, and planar current loop is equivalent to magnetic dipole moment m equal to ia. So ఈ రిజల్ట్స్ మనకు వచ్చింది. It can be shown to apply to any planar loop మాట. A planar current loop is equivalent to magnetic dipole. A fundamental difference in electric dipole is built of two elementary unit charges for electric monopoles. కానీ సో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ బిల్డ్ ఆన్ ద టూ ఎలిమెంటరీ డైపోల్ ఫర్ ఎ కరెంట్ లూప్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ద ఈక్వలెంట్ ఎలక్ట్రిక్ చార్జెస్ ఇన్ ఏ మ్యాగ్నెటిజం, ఏ మ్యాగ్నెటిక్ డైపోల్ ఆర్ ఏ కరెంట్ లూప్ ఇస్ మోస్ట్ ఎలిమెంటరీ ఎలిమెంట్. సో మ్యాగ్నెటిజం అంటే మ్యాగ్నెటిక్ డైపోల్ అనేది మోస్ట్ ఎలిమెంటరీ ఎలిమెంట్ అన్నమాట. The equivalent electric charges magnetic monopoles are not known to exist. So electric charges exist అయినట్టు magnetic dipole exist అవుతుంది కానీ magnetic monopoles exist అవ్వదన్నమాట. So are not known to exist. We have shown that current loop produces the magnetic field behaves like a magnetic dipole at large distance. Again, so current loop magnetic field produce చేసి at large distance it behave like a magnetic dipole అన్నమాట. కానీ అండ్ సో ఇక్కడ ఏంటి అండ్ the subject is to torque is like magnetic needle, a lead ampere to suggest that all magnetism is due to circulating currents. So మొత్తం magnetism is due to circulating currents వల్ల అన్నమాట. This seems to partly true, but no magnetic monopoles have seen so far. So ఇప్పుడు దాకా అసలు మ్యాగ్నెటిక్ చార్జెస్ ఎలా ఇండివిజువల్ చార్జెస్ ఉంటాయో, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్, అలా మ్యాగ్నెటిక్ మోనోపోల్స్ ఏమి ఉండవు అన్నమాట. So however, the elementary particles such as electron and proton also carry intrinsic magnetic moment not accounted for. However, కానీ elementary particles such as electron, proton ఉన్నాయి కదా, electron, proton also carry intrinsic magnetic moment ఉంటాయి, not accounted by a circulating currents. ఇప్పుడు ద మూవింగ్ గల్వనోమీటర్ గురించి చూద్దాం. సో కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఇన్ సర్క్యూట్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఎక్స్టెన్సివ్లీ. సో ఇప్పుడు దాకా మనం కరెంట్స్, వోల్టేజ్ ఇన్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, బట్ హౌ డు వి మెజర్ దెమ్? సో ఈ కరెంట్స్, వోల్టేజెస్ మనం కాన్సెప్ట్స్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం, కానీ వీటిని ఎలా మెజర్ చేస్తాం? హౌ డు వి క్లెయిమ్ దట్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఇస్ 1.5 ఆంపియర్? సో ఇది 1.5 ఆంపియర్ ఉంది, సంథింగ్ ఉంది, వాల్యూ ఉంది. ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇస్ 1.2 volts. సో ఇవన్నీ ఎలా చెప్తాం? Figure 4.0 exhibits a very useful instrument for this purpose, a moving coil galvanometer MCG. Moving coil galvanometer MCG. It's a device whose principle can understood on the basis of our discussion. So దీని ప్రిన్సిపల్ ఏంటి, దీన్ని బట్టి మనం కనుక్కోవచ్చు అన్నమాట. The galvanometer consists of a coil with many turns free to rotate about a fixed axis in a uniform radial magnetic field. There is a cylindrical soft iron core. Okay, so ఈ galvanometer ఏం చేస్తుంది? కన్సిస్ట్ ఆఫ్ కాయిల్ విత్ మెనీ టర్న్స్. సో చాలా టర్న్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా టర్న్స్ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఇది కాయిల్ మాట, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇట్ మీన్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. ఇది ఫ్రీ టు రొటేట్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. సో ఇక్కడ నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఓకే, there is a cylindrical soft iron core which is not only makes field radial but also increases the strength of magnetic field. సో ఇక్కడ సాఫ్ట్ ఐరన్ కోర్ ఉంది మధ్యలో. అది ఏం చేస్తుంది? సాఫ్ట్ ఐరన్ కోర్ not only makes the field radial but also increase the strength of magnetic field. When a current flows through the coil, the torque on its, so మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం కదా, కరెంట్ ఫ్లో అవుతుంటే
ఆ కాయిల్ లో ఆ టార్క్ ఎంత ఉంటుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ I ఇంటూ కరెంట్ ఇంటూ ఏరియా ఆఫ్ ద into B magnetic field. So where the symbols have their usual meaning, since the field is radially designed, we have taken sin theta equal to 1. ఫీల్డ్ అనేది రేడియల్ గా డిజైన్ అయింది కాబట్టి sin theta equal to 1 అని తీసుకున్నాం అన్నమాట మనం ఇక్కడ. In above expression for the torque, the magnetic torque NIAB tends to rotate the coil. A spring SP provide a counter torque K5 that balances the magnetic torque NIB. So ఇక్కడ స్ప్రింగ్ పెడతాం వల్ల, ఓకే, ఇక్కడ యూనిఫామ్ రెయిన్ అక్కడ స్ప్రింగ్ పెడతాం వల్ల ఏమవుతుంది అంటే ఎంత అయితే ఇది టార్క్ అప్లై చేస్తుంది దాని కౌంటర్ ప్రొవైడ్ చేస్తుంది K5, బ్యాలెన్స్ ద మ్యాగ్నెటిక్ టార్క్ NIB, రిజల్టింగ్ ఇన్ ద స్టడీ యాంగులర్ డిఫ్లెక్షన్ 5. సో దానివల్ల యాంగులర్ డిఫ్లెక్షన్ 5 అవుతుంది అనమాట. సో K5 ఈక్వల్ టు NIB, where K is the torsional constant of the spring, the restoring torque per unit twist. So ఇది restoring torque per unit twist మాట. The deflection 5 is indicated on the scale of the pointer attached to the spring. సో స్ప్రింగ్ కి పాయింటర్ అటాచ్ చేస్తే మనకు అక్కడ 5 కనబడుతుంది అన్నమాట వాల్యూ. సో 5 ఈక్వల్ టు NAB/KI. సో ఇది మనకు తెలుసు, కనపడుతుంది ఇన్స్ట్రుమెంట్ లో, మనకి K తెలుసు. సో ద క్వాంటిటీ ఇన్ బ్రాకెట్స్ is a constant for a given galvanometer. So ఇది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది for a given galvanometer. Okay, so the galvanometer can be used in number of ways. It can use as the detector to check if the current flowing in the circuit. We have came across the usage of Wheatstone bridge arrangement. So Wheatstone bridge arrangement మనం అరేంజ్ చేస్తాం. In this usage, the neutral position of the pointer where no current flowing through the galvanometer is in the middle of the scale and not left and as shown in the figure 4.20. Okay, so the middle లో ఉంది కదా, సో అది దాని గురించి చెప్తున్నాడు. సో డిపెండింగ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్, ద పాయింటెడ్ డిఫ్లెక్షన్ ఈస్ ద ఐదర్ టు ద రైట్ ఆర్ ద లెఫ్ట్. సో పాయింటెడ్ డైరెక్షన్ డిపెండ్ అపాన్ ద దేని డిపెండ్ అవుతుంది, పాయింటెడ్ డైరెక్షన్. ద galvanometer can be used as the ammeter, the direction of the current. The pointed deflection either to the right or the direction of current may depend అవుతుంది. So the galvanometer cannot be used as such as ammeter to measure the value of the current in a given circuit. So galvanometer అనేది cannot be so యూజ్ చేయకూడదు ఎలాగైనా ammeter to measure the value of current in the given circuit. సో కరెంట్ మెజర్ చేయడానికి ఇన్ గివెన్ సర్క్యూట్ లో మెజర్ చేయకూడదు. దిస్ ఈస్ ఫర్ 2 reasons. Galvanometer is very sensitive device మాట, చాలా సెన్సిటివ్. It gives the full 2 reasons. It gives the full scale of deflection of for a current order of mu A. For measurement currents, the galvanometer has connected in series and it has large resistance. This will change the value of the current in the result. So దీని వల్ల వాల్యూ ఆఫ్ ద కరెంట్ మనకు వచ్చేది మారుతుంది. సో to overcome these difficulties, one attaches the small resistance RS called shunt resistance. So ఇంకా RS అనేది ఒక షంట్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. ఇది galvanometer ఇక్కడ, ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది షంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ ప్యారలల్ మీరు చూస్తే RS అనేది షంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ galvanometer. ద మోస్ట్ ఆఫ్ ద కరెంట్ పాసెస్ త్రూ ద షంట్. సో మోస్ట్ ఆఫ్ కరెంట్ దీని నుంచి పాస్ అవుతుంది తక్కువ రెసిస్టెన్స్ ఉండటం వల్ల. సో ఫైనల్లీ RG/RS, the resistance. So the resistance of this arrangement is, so total resistance ఎంత అవుతుంది, RG/RS by RG plus RS. అంతే కదా, రెండు ప్యారల్ గా ఉన్నాయి కదా. R effective equal to 1/RG plus 1/RS. సో దీని R effective ఫైనల్ గా అవుతుంది RG/RS plus RG plus RS. సో RG అనేది చాలా ఎక్కువ ఉంది అనుకో RS కన్నా, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇస్ నియర్లీ ఈక్వల్ టు RS మాట. If RS has a small value, then relation of the resistance to the rest of the circuit RC, the effect of introducing and measuring the instrument is so small and negligible. This arrangement is schematically shown in the figure 4.21. Okay. The scale of this ammeter is calibrated and then graduated to read off the current value with case.
So we define a current sensitivity of the galvanometer as the deflection per unit current. So మనం ఏంటి కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ గ్యాలోమీటర్ ఎలా, సో మనం ఎలా క్యాలిబ్రేట్ చేస్తున్నాం, స్కేల్ ఆఫ్ దిస్ అమ్మీటర్ క్యాలిబ్రేటెడ్ దెన్ గ్రాడ్యుయేటెడ్ రీడ్ ఆఫ్ ద కరెంట్ వాల్యూ విత్ ఈస్. మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, గ్యాలోమీటర్ లో కరెంట్ సెన్సిటివిటీ డిఫ్లెక్షన్ పర్ యూనిట్ కరెంట్ గా చూద్దాం. సో ఈక్వేషన్ 4.38, ఓకే, ఈక్వేషన్ 4.38 చూస్తే deflection per unit current, this is the current sensitivity. So psi by is 5 by I మాట. సో 5 by I అంటే అంత NB A by K. సో మనం ఇది మెజర్ చేస్తున్నాం. సో ఏ కన్వీనియంట్ వే ఫర్ మ్యానుఫ్యాక్చర్ టు ఇంక్రీజ్ ద సెన్సిటివిటీ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ టన్స్ M. సో నెంబర్ ఆఫ్ టన్స్ ఇంక్రీజ్ చేస్తే దాని సెన్సిటివిటీ పెరుగుతుంది అనమాట. We choose galvanometer having the sensitivity value required by our experiment. సో మనం ఎక్స్పెరిమెంట్ బట్టి మన సెన్సిటివిటీ వాల్యూ చూస్ చేసుకుంటాం. సో ద గ్యాల్వనోమీటర్ కెన్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఎ వోల్ట్ మీటర్ టు మెజర్ ద వోల్టేజ్ అక్రాస్ ద గివెన్ సెక్షన్ ఆఫ్ ద సర్క్యూట్. సో గ్యాల్వనోమీటర్ కూడా ఎలా కూడా యూజ్ చేస్తుంటే వోల్ట్ మీటర్, సో యూజ్డ్ యాజ్ వోల్ట్ మీటర్ టు మెజర్ ద వోల్టేజ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఎలాగంటే ఫర్ దిస్ ఇట్ మస్ట్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దానికి మనం ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి ఇది. సో ఇన్ వాట్ సెక్షన్ ఆఫ్ ద సర్క్యూట్, విత్ ద సెక్షన్ ఆఫ్ ద సర్క్యూట్. ఫర్దర్ ఇట్ మస్ట్ డ్రా ఎట్ వెరీ స్మాల్ కరెంట్, అదర్వైజ్ ద వోల్టేజ్ మెజర్మెంట్ విల్ డిస్టర్బ్ ద ఒరిజినల్ సెటప్ అమౌంట్ విచ్ ఇస్ వెరీ లార్జ్. Usually like to keep the disturbance due to the measuring device below 1% to ensure the large resistance is connected in series with galvanometer. So దానివల్ల రెసిస్టెంట్ ఆర్ లార్జ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తాం అన్నమాట. ద అరేంజ్మెంట్ స్కీమాటికల్లీ depicted as figure 4.22. సో ఇక్కడ కనపడుతుంది కదా. నోట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వాల్ట్ మీటర్ ఈస్ నౌ Rg plus R nearly equal to R when R is far greater than Rg. So the scale of voltmeter is calibrated read of voltage value with this. We define the voltage sensitivity as deflection per unit voltage. So 5 by V. So NAV by 1 by V. So NAV by K, kappa by 1 by R. Okay. V I by V ante R kabatti 1 by R. At interesting point, one notice increasing the current sensitivity may not necessarily increase the voltage sensitivity. Okay. Voltage sensitivity increase అవుతున్నట్టు కాదు. ఓకే, అదే అంటున్నాడు. లెట్ us take the equation 4.39. సో ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 5 by equal to NAV by K. Okay. And interesting point is note the increasing the sensitivity may not necessarily increase the voltage. Let us take the 4.9 equation which provides the measurement of current sensitivity. If n tells to 2n, if we double the number of turns, then 5 by I goes to 2 by I. Thus the current sensitivity is doubles. However, the resistance of the galvanometer is also likes to be double. It proportionally the length of the wire. So 5 by V voltage ఏమవుతుంది, 5 by VA అవుతుంది, అంతే కదా. 5 by V అంటే I by V అవుతుంది, అంతే కదా. సో n tells to 2R, R tells to 2R అవుతుంది. n కూడా 2R అవుతుంది, R కూడా 2R అవుతుంది. Thus the voltage sensitivity ఏమవుతుంది, 5 by V tells to 5 by V అవుతుంది, remains unchanged అవుతుంది. So in general, modification needed to conversion of the galvanometer to ammeter different from what is needed and converted into a voltmeter. So ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ in a circuit the current is to be measured. What is the value of current if ammeter shown is a galvanometer with resistance Rg 60 omega and B is the galvanometer described but converted to ammeter by the shunt resistance Rs. Okay, converted by shunt resistance Rs 0.02. The ideal ammeter dash is an ideal ammeter with zero resistance. So ideal ammeter అనేది ఉంటుంది. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఇప్పుడు Rg plus 3 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ Rg plus 3, సో 63. సో I equal to V by I అంటే ఎంత, I by V equal to 1 by R.
V ఈక్వల్ టు IR. సో మనకు V ఈక్వల్ టు IR కాబట్టి సో ఇక్కడ I ఈక్వల్ టు V బై R అన్నమాట. R ఎంత? ఓవరాల్ 3. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? వోల్టేజ్ 3 వోల్టేజ్ ఇచ్చాడు, అంతే కదా? సారీ, 3 వోల్టేజ్ ఇచ్చాడు. ఇక్కడేమో షంట్ రెసిస్టెన్స్ ఇది 3, ఇక్కడ 3 వోల్ట్స్ ఇచ్చాడు. ఇది ఆర్జీ ఏమో అదేమో మనకి ఎక్స్ట్రా పెట్టినట్టు. ఓకే, సో టోటల్ 63, 3 volts. సో టోటల్ కరెంట్ ఎంత? ద రెసిస్టెన్స్ ఆఫ్ గెలనోమీటర్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్. సో గెలనోమీటర్ అమ్మీటర్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇందాక మనం చేసాం, RG/S ప్లస్ RGS ప్లస్ RG ప్లస్ S. సో 60 ఒమేగా ఇంటూ 0.02 ఒమేగా ప్లస్ 60 ప్లస్ 0.02 ఒమేగా. సో ఇది ఓవరాల్ గా 0.02 ఒమేగా వస్తుంది. ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ 0.02 ప్లస్ 3.02. Hence current 3/3.02. So 0.99 ampere. For ideal number of ammeter with zero resistance 3/3. So with zero resistance 3/3 ఉంటుంది, 1 ampere ఉంటుంది. సో ఇప్పుడు మన సమ్మరీ ఏంటంటే, సో సమ్మరీ కల్లా వెళ్ళే ముందు సో we will do for exercise problems, then we will come to summary. Okay, points to remember. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 13 ఉన్నాయి. సో ఫస్ట్ వన్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ వైర్ కన్సిస్ట్ ఆఫ్ 100 turns. ఓకే, సర్క్యులర్ కాయిల్ ఉంది, వైర్ కన్సిస్ట్ ఆఫ్ 100 turns అంటే n ఈక్వల్ టు 100. సో దెన్ ఈచ్ రేడియస్ ఈస్ 8 centimeters. 8 centimeters అంటే 0.08 meters. Carries a current of 0.4 ampere. So current I equal to 0.4 ampere. What is the magnitude of the magnetic field at the center of the coil? So magnitude of the magnetic field at the center of coil అంటే mu0 by 4 pi 2 pi n L by R. So mu0 ఎంత ఇచ్చాడు? 4 pi into 10 power minus 7 Tesla meter ampere inverse by 4 pi into 2 pi into 100 into 0.4 divided by 0.08. So then we solve this is nearly 3.14 into 10 power minus 4 Tesla. So magnitude of the magnetic field. So then so next question 4.2. A long straight wire carries a current of 35 amperes. What is the magnitude of the field B at 0.20 centimeters from the wire? Okay, a long straight wire ఉంది, అది ఎంత క్యారీ చేస్తుంది? లాంగ్ స్ట్రైట్ వైర్ ఎంత క్యారీ చేస్తుంది కరెంట్? I ఈక్వల్ టు 35 amperes. సో లాంగ్ స్ట్రైట్ వైర్ లెంత్ రేడియస్ ఎంత ఉంది ఆ వైర్ది? 20 centimeters అన్నారు అంటే 0.2 meters. సో magnetic field at this point, magnetic field, what is the magnetic field at 20 centimeters from the wire? సో డిస్టెన్స్ at a point ఎంత? 20 centimeters from the wire. ఇంత డిస్టెన్స్ లో magnetic field ఎంత అంటున్నాడు. సో magnetic field ఫార్ములా ఏంటి మనకి? B equal to mu0 by 4 pi 2I by R. I ఎంత? mu0 by 4 pi అంటే mu0 అంటే 4 pi into 10 power minus 7. సో 10 power minus 7 into 2 into I ఎంత? 35 divided by 0.2. So equal to 70 divided by 0.2 into 10 power minus 7. So it is nearly 3.5 into 10 power minus 5. Nearly 3.5 into 10 power minus 5. Next question. So a long straight wire in horizontal plane carries a current of 50 amperes. So ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చేద్దాం. So a long straight wire. So a long straight wire with a horizontal ఏంటి 4.3. సో డిస్కస్ అదే ఎక్సైజ్ ఇక్కడ. సో
ఏమన్నాడు, ఏ లాంగ్ స్ట్రైట్ వైర్, సో లాంగ్ స్ట్రైట్ వైర్ ఉంది. ఓకే, ఎక్సైజ్ magnetism, మూవింగ్ చార్జెస్ అండ్ magnetism ఎక్సైజ్, లాంగ్ స్ట్రైట్ వైర్, హారిజాంటల్ ప్లేన్ క్యారీస్ ఎ కరెంట్. సో ఇది కరెంట్ క్యారీ అవుతుంది అంత ఈక్వల్ టు 50 ఆంపియర్స్ ఇన్ నార్త్ టు సౌత్. సో నార్త్ టు సౌత్ క్యారీ అవుతుంది లాంగ్ స్ట్రైట్ వైర్ లో. సో ఏమన్నాడు వాడు, గివ్ ద magnitude అండ్ ద డైరెక్షన్ ఆఫ్ బి అట్ ఏ 2.5 మీటర్ ఈస్ట్ ఆఫ్ ద వైర్. సో ఇక్కడ నుంచి ఇలా అవుతుంది. ఇక్కడ ఈస్ట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇలా వెళ్తుంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అవుతుంది. సపోజ్ ఇలా మూవ్ అయితే, సో ఇక్కడ ఎంత డిస్టెన్స్ లో అంటున్నాడు వాడు, 2.5 మీటర్ డిస్టెన్స్ లో అంటున్నాడు. సో ఐ ఈక్వల్ టు 50, ఆర్ ఈక్వల్ 2.5 మీటర్. సో అక్కడ ఎంత ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బి ఈక్వల్ టు μ0/4π r into 2i. సో μ0 అంటే permeability of free space. So 4π into 10⁻⁷, 4π into 2.5 meters, 2 into 50. సో ఫైనల్గా ఇది ఎంత వస్తుంది అంటే 4 into 10⁻�6 టెస్లా వస్తుంది. సో ఇది 4.3 క్వశ్చన్. సో 4.4 క్వశ్చన్, ద పాయింట్ ఈస్ లొకేటెడ్. సో డైరెక్షన్ కూడా అన్నారు కదా, పాయింట్ ఈస్ లొకేటెడ్ నార్మల్ టు ద వైర్. ద పాయింట్ ఈస్ లొకేటెడ్ టు నార్మల్ టు ద వైర్ at a distance 2.5. The direction of the current in the wire is vertically downward. Hence, according to Maxwell right-hand thumb rule, the direction of magnetic field is given point vertically upward. So vertically upward కింద వస్తుంది అన్నమాట. సో ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏంటి ఏమన్నాడు, సపోజ్ కరెంట్ ఈజ్ వెర్టికల్లీ డౌన్వర్డ్ అనుకో. సపోజ్ ఇలా వెర్టికల్ వైర్ ఉంది, కరెంట్ అనేది వెర్టికల్ గా డౌన్వర్డ్ కింద వస్తుంది అనుకో. సో అటువైపు మనం పెడితే, సో తంబ్ అటువైపు పెడితే ఏమవుతుంది, సపోజ్ ఇలా పైకి వెళ్తుంది అనుకుందాం. సో తంబు ఆ డైరెక్షన్ లో పెడితే అటు ఈ డైరెక్షన్ లో ఈస్ట్ డైరెక్ట్, ఇది నార్త్ ఇటు సౌత్. సో ఈ డైరెక్షన్ లో ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్ డైరెక్షన్ లో మనకి ఇంటూ ద పేపర్ వస్తుంది. అదే వెర్టికల్లీ డౌన్వర్డ్ కరెంట్ అంటే అప్వర్డ్ వస్తుంది అనమాట. వెర్టికల్లీ అప్వర్డ్ వస్తుంది ఆ డైరెక్షన్ దాన్ని. సో 4.4 క్వశ్చన్. 4.4 లో a horizontal overhead power line carries a current of I equal to 90 amperes in east to west direction. So east to west. So the east అనుకుంటే ఇది వెస్ట్ అనుకుంటే ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది కరెంట్. ఎంత, 90 amperes. What is the magnitude and the direction of magnetic field due to current 1.5 meter below line? So what is the magnitude and direction the current due to the current 1.5 below the line? So 1.5 meter below the line అంటే, సో ఇక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది అంటున్నాడు. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ గివెన్ బై ద రిలేషన్ బి ఈక్వల్ టు μ0/4πr. So permeability of space of 4π into 10⁻⁷. So 4π into 10⁻⁷ into 2 into 90 divided by 4π r 1.5. So it is equal to ఎంత, 1.2 into 10⁻⁵ Tesla. So magnetic field. So current is flowing from east to west కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్తుంది. ఓకే, సో ఈస్ట్ టు వెస్ట్ కాబట్టి కరెంట్ is flowing. The point below the power line, hence according to Maxwell right hand thumb rule, the direction of magnetic field towards south ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఆఫ్ సౌత్ వైపు ఉంటుంది మన డైరెక్షన్. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 4.5. What is the magnitude of magnetic force per unit length? Current carrying conductor of 8 amperes. Current carrying conductor I equal to 8 amperes. Okay. Magnitude of force per unit length, wire carrying the current of 8 amperes and making an angle 30 degrees with the direction of uniform magnetic field of 0.15 Tesla. సో B తో యాంగిల్ ఎంత ఉంది, యూనిఫామ్ యాంగిల్ థీటా ఈక్వల్ టు 30 degrees ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అన్న వైర్ అంటే F ఇంటూ I cross B.
సో బిఐ సైన్ థీటా అన్నమాట. సో బి తెలుసు 0.15 into 8 into 1 సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే హాఫ్ కదా, సో హాఫ్ సైన్ 30 అంటే హాఫ్. సో మీకు ఇది నియర్లీ 0.6 న్యూటన్ మీటర్ ఇన్వర్స్ వస్తుంది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో నెక్స్ట్ 4.6 ये 3 सेंटीमीटर wire carrying a current of 10 amperes placed inside a solenoid perpendicular to axis. సో సాలినాయిడ్ ఉంది, సాలినాయిడ్ ఇన్సైడ్ సాలినాయిడ్ మనం ఒక కరెంట్ వైర్ క్యారింగ్ కరెంట్ ఆఫ్ 10 amperes మాట. ఓకే, వైర్ క్యారింగ్ ఏ కరెంట్ ఆఫ్ 10 amperes. లెంత్ ఆఫ్ ద వైర్ 3 centimeters అంటే 0.03 meters. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద వైర్ I equal to 10 amperes. ఏమడుగుతున్నాడు? ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఈస్ గివెన్ బై. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద సాలినాయిడ్ ఎంత ఇచ్చాడు? 0.27 టెస్లా ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద వైర్? సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద వైర్ ఏమవుతుంది? B equal to BIL sin theta. సో యాంగిల్ బిట్వీన్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? వైర్ క్యారింగ్ ద సాలినాయిడ్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి, పర్పెండిక్యులర్ యాక్సిస్ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది. థీటా అనేది 90 degrees ఉంటుంది, 5/2 90 degrees. సో ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వైర్ ఎంత? F equal to BIL sin theta. సో B ఎంత? 0.27, I 120, L అంటే 0.03, sin 90. sin 91 is equal to ఎంతది? 8.1 into 10⁻⁻2 newtons. As the magnetic force is 8.1 into 10⁻⁻2 newtons, direction of force can be obtained from the Fleming's left hand rule. So 4.7 question 4.7. Two long wires, two long and parallel straight wires A and B carrying currents of 8.0 ampere and 5.0 ampere. So two long wires ఉన్నాయి, carrying currents of 8.0 ampere, 5.0 amperes in the same direction are separated by a distance of 4 centimeters. So two long and parallel wires ఉన్నాయి. Okay, two long and parallel wires. So they are carrying currents of I. So A and B అనుకుంటే IA equal to ఇందులో కరెంట్ 8 amperes, ఇందులో కరెంట్ B లో కరెంట్ 5 amperes. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ వైర్స్ ఎంత? R equal to 4 centimeters. It means 0.04 meters. So length of the section of wire and the L equal to 10 centimeters. So that means 0.1 meters. The force exerted on length L due to magnetic field is given by mu0 to IA by IB L by 4 pi R. Okay. So force exerted on length L. So length A on B or A సేమ్ ఫోర్స్ ఉంటుంది. అంతే ఫోర్స్ అయితే దీన్ని పుల్ చేస్తుంది, సేమ్ అదే ఫోర్స్ తో దీన్ని పుల్ చేస్తుంది. పుల్ కానీ పుష్ కానీ చేయొచ్చు. సో పుల్ చేస్తుంది. సో ఇది ఫోర్స్ మాట. మనకి ఇందులో వాల్యూస్ తెలుసు కదా, ఇది 4 pi into 10⁻⁻7 by 4 pi. R అంటే 0.04. So into 2 into IIB. So 8 into 5 into length L 0.1. So it is equal to 2 into 10⁻⁻5 Newton. Magnitude of force anta 2 into 10⁻⁵ newtons. This is an attractive normal to A towards B. Because the direction of the currents in the wires are same. So next question, 4.8 question.
సో 4.8 క్వశ్చన్ ఏంటి? ఏ క్లోజ్లీ solenoid 80 centimeter long has 5 layers of windings of 400 turns each. The diameter of the solenoid is 1.8 centimeter. If the current carried is 8.0 ampere, estimate the magnitude of V inside the solenoid near its center. So it closely wound solenoid length and had 80 centimeters. So it is 0.8 meters. So there are 5 layers of windings, 400 tons. So 5 layers go to 5 into 400 tons each layer. So it nearly 2000 N. So current carrying by the solenoid and equal to 8 ampere. So the magnitude of magnetic field inside the solenoid near its center is given by B equal to mu naught Ni by L motor. So mu naught into 4 pi into 10 power minus 7 into 2000 into 8 divided by 0.8. So 2.512 into 10 power minus 2 Tesla. So is magnetic field. As the magnitude of the magnetic field inside the solenoid, its center is 2.512 into 10 power minus 2 Tesla. So next question. Fourth question. So 4.9. Ninth question. So a square coil of side 10 centimeter consists of 20 turns and carries a current of 12 ampere. The coil is suspended vertically. The coil is suspended vertically on the normal to the plane of the coil. Normal to the plane of the coil makes an angle of 30 degrees with the direction of the uniform horizontal magnetic field of magnitude 0.8 Tesla. So what is the magnitude of torque experienced by the coil? So what is the magnitude of torque experienced by the coil? So length of the side of the square coil and equal to 10 centimeters. So it is nearly 0.1 meters. Current flowing in the coil and equal to 12 amperes. Number of turns on the coil and equal to 20. Number of turns on the coil. So angle made by the plane of the coil with magnetic field. So angle made by the magnetic field some B unte angle made by the plane and support plane. So plane is anko magnetic field anedi ela undi. So angle made by the plane by magnetic field is theta anta 30 degrees. The strength of magnetic field ఎంత ఇచ్చాడు 0.8 Tesla ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు వాడు the magnitude of the magnetic torque experienced by the coil in the magnetic field is given by tau equal to n PIA sin theta. n అంటే ఎంత 20, b ఎంత 0.8,
I ఎంత 12, ఏరియా ఎంత, length of the square coil 0.1 కాబట్టి 0.1 square. So 0.1 square and 0.01 into sin 30 half. So nearly 0.96 Newton meter అన్నమాట. So magnitude of torque experienced by the coil. So 0.96 Newton meter. For next question 4.10. Next question is two moving coil meters M1 and M2 have the following particulars. Plus R1 equal to 10 omega, N1 equal to 30, A1 equal to 3.6 into 10 power minus 3 meter square, B1 equal to 0.25 Tesla. So R2 equal to 14 omega, N2 equal to 42, A2 equal to 1.8 into 10 power minus 3 meter square, B2 equal to 0.5 Tesla. The spring constants are identical for 2 meters. Okay, the spring constants are identical for the 2 meters. Determine the ratio, current sensitivity and the voltage sensitivity of M to M1. I want to determine the ratio of current sensitivity B, voltage sensitivity of M2 and M1. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, మూవింగ్ కాయిల్ మీటర్ M1 R1 N1 అని ఇచ్చాడు. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ రెండింటికి సేమ్ అన్నాడు, కే అనుకుందాం. సో M2 కూడా ఇచ్చాడు. సో మనకేంటి, కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M1 ఎంత, కరెంట్ సెన్సిటివిటీ ఆఫ్ M1 is equal to N1 B1 A1 divided by K1. So M2 same thing, M2 ఎంత, N2 B2 A2 divided by K2. సో రెండింటికి కరెంట్ సెన్సిటివ్ M1 ఇది డివైడెడ్ బై S2 is equal to 2 డివైడ్ చేస్తే N2 N1 B1 A1 divided by K1 K2 divided by N2 B2 A2. సో ఈ రేషియో ఎంత వస్తుంది అంటే 1/1.4. సో 10/14. సో వాడు ఏమంటున్నాడు, కరెంట్ రేషియో వాడు ఏమడిగాడు, M2 to M1 అడిగాడు. సో IS2 to IS1 కాబట్టి 14/10 ఇట్ ఈస్ 1.4. సో వాల్యూమ్ సెన్సిటివిటీ రేషియో అడిగితే, వోల్టేజ్ సెన్సిటివిటీ రేషియో అడిగితే VS2 equal to N2 B2 A2 divided by K2 by R2. ఇక్కడ K1 equal K2 రెండింటికి సేమ్ క్యాన్సిల్ అయిపోతే VS1 అంటే వోల్టేజ్ సెన్సిటివిటీ ఆఫ్ ఫస్ట్ వన్ అంటే N1 B1 A1 by K1. సో ఇప్పుడు VS2 by VS1 అడిగాడు. N2 B2 by K2 R2 A2 K1 R1 by N1 B1 A1. సో K1 K2 ఈక్వల్ గా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 మాట. ఎన్ని వాల్యూస్ మనకి ఇచ్చారు కదా, వాల్యూస్ మొత్తం మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 వస్తుంది రేషియో. సో దెన్ ద రేషియో ఆఫ్ ద voltage sensitivity M2 to M1 is 1. So next question 4.11. In a chamber of uniform electric field of uniform electric field of 6.5 G, 1 G equal to
10 power minus 4t is maintained. So an electron is short into the field with a speed 4.8 into 10 power 6 meter per second. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రాన్ షార్ట్ చేసాం నార్మల్ టు ద ఫీల్డ్. సో ఎలా షార్ట్ చేసాం? వి అనేది నార్మల్, ఫీల్డ్ కి నార్మల్ గా షార్ట్ చేసాం అన్నమాట. టు ద ఫీల్డ్ నార్మల్ డైరెక్షన్ లో షార్ట్ చేసాం. ఎక్స్ప్లెయిన్ బై ద పాత్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్కిల్. సో ఫోర్స్ ఈక్వల్ టు క్యూ వి క్రాస్ బి. వి అనేది బి పర్పెండిక్యులర్ గా ఉంటది కాబట్టి క్యూవిబి అనేది ఫోర్స్ అవుతుంది. ఓకే, పర్పెండిక్యులర్ గా షార్ట్ చేసాం కాబట్టి క్యూవిబి ఫోర్స్ అవుతుంది. సో ఎంవి స్క్వేర్ బై ఆర్ సెంట్రిపిటల్ ఫోర్స్. సో వి ఈక్వల్ టు మీకు అది వస్తుంది అనమాట. సో ఎలక్ట్రాన్ మాస్ ఇచ్చారు, చార్జ్ ఇచ్చారు, సో క్యూ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. సో మీకు స్ట్రెంత్ కూడా ఇచ్చాడు బి. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత అవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎలక్ట్రాన్ చార్జ్ ఈ అంటే విబి సైన్ థీటా, అంతే కదా. థీటా అనేది 90 degrees కదా, ఇచ్చాడు కదా. సో ఫోర్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఏముంటుంది? ఎంవి స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈవిబి సైన్ థీటా. వివి క్యాన్సిల్ అయితే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎంవి బై బి ఎలక్ట్రాన్ చార్జ్ ఈ కాబట్టి సైన్ థీటా, ఎంవి బై బి సైన్ థీటా. సో మాస్ ఇచ్చాడు. సో మాస్ 9.1 ఇంటూ 10 power minus 31. సో ఎన్ని మాస్, వెలాసిటీ మొత్తం ఇచ్చాడు కదా. సో అది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే మీకు 4.2 ఇంటూ 10 power minus 2 మీటర్స్ వస్తుంది. సో ఇట్ మీన్స్ 4.2 సెంటీమీటర్స్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? 4.12. సో నెక్స్ట్ 4.1 అప్టైన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్. సో 4.11 లోనే రెవల్యూషన్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. సో మనకి వెలాసిటీ అనుకున్నాం కదా, ఈవిబి ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా పెడితే మనకి ఈవి ఈక్వల్ టు ఒక వి క్యాన్సిల్ అయితే ఎం బై ఆర్ ఒమేగా. ఓకే, ఆర్ క్యాన్సిల్ అయితే ఒమేగా ఎలా రాయొచ్చు? 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ రాయొచ్చు, అంతే కదా, ఇంటూ మాస్ ఈవి. సో ఫ్రీక్వెన్సీని మనం బిఈ ఇంటూ 2πm రాస్తే మనకు వాల్యూస్ అన్ని పెడితే నియర్లీ ఎంత వస్తుంది అంటే 18.2 ఇంటూ 10 power 6 hertz వస్తుంది. సో ఇట్ ఈస్ నియర్లీ 18.2 megahertz. The frequency of electron 18 megahertz and it is independent of the speed of the electron. So next question, last question is 4.13. ఏమి ఇచ్చాడు? A circular coil of 30 tons n equal to 30 tons ఇచ్చాడు. రేడియస్ 8 centimeters ఇచ్చాడు. సో 0.08 meters. Current carrying I equal to 6 amperes. Suspended vertically in uniform horizontal field of magnetic field B equal to 1.0 Tesla. The field lines making an angle. So field lines ఎంత యాంగిల్ చేస్తున్నాయి? ప్లేన్ తో ఫీల్డ్ లైన్స్ from 60 degrees angle, theta equal to 60 degrees ఇచ్చాడు. ఓకే, సో విత్ ద నార్మల్ ఆఫ్ ద కాయిల్ క్యాల్కులేట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ కౌంటర్ టార్క్ దట్ మస్ట్ బి అప్లైడ్ టు ప్రివెంట్ ద కాయిల్. సో కౌంటర్ టార్క్ ఎంత అప్లై చేస్తే ప్రివెంట్ చేయొచ్చు అన్నాడు. సో మామూలుగా టార్క్ ఎంత జనరేట్ అయ్యే టార్క్ ఎన్ ఇంటూ ఐ ఇంటూ బి ఇంటూ ఏ ఇంటూ సైన్ థీటా. ఓకే, ఏరియా ఆఫ్ ద కాయిల్ రేడియస్ ఇచ్చాడు కాబట్టి πr². సో ఆర్ అనేది 0.088 కాబట్టి 3.14 ఇంటూ 0.08 హోల్ స్క్వేర్. సో నియర్లీ 0.0201 మీటర్ స్క్వేర్. సో ఎన్ అనేది 30 కాబట్టి 30 ఇంటూ 6 ఇంటూ 1 ఇంటూ 0.0201 సైన్ 60 అంటే √3/2. సో ఈ వాల్యూ అన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీకు 3.1333 న్యూటన్ మీటర్ వస్తుంది. సో ఇట్ కెన్ బి, సో ఇంత టార్క్ వస్తుంది. సో ఇంత మాగ్నిట్యూడ్ మనం అప్లై చేయాలన్నమాట దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడతో అయిపోయింది సో ఈ చాప్టర్. సో ఐఎమ్ ఎండింగ్ హియర్. థ్యాంక్ యూ.